జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఒక్కసారి ఈ అమ్మని తలుచుకొని ఇక్కడున్న ఈ రెండిట్లో ఒకటి తాకు. నా పాదాలను కానీ లేదా నా కుంకుమని కానీ తాకావంటే నువ్వు ఎలాంటి శుభవార్త వినబోతున్నావో స్వయంగా ఈ దుర్గమ్మ మాటల్లోనే తెలుసుకో. నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం, అలానే ఒక శుభవార్త జరగబోతుంది. ఈ దుర్గమ్మపై నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా, అమ్మ నీతోనే ఉన్నట్టు నమ్మినా, ఆఖరి వరకు అమ్మ మాట వింటే ఖచ్చితంగా నీకే తెలుస్తుంది. నా పాదాలను కానీ నా కుంకుమని కానీ తాకావంటే నీ జీవితంలో ఎలాంటి వార్తలు రాబోతున్నాయి, నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇలా అన్నిటినీ నీకు తెలియచేసి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను, ఇప్పుడే విను అని అయితే ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని తీసుకొచ్చేసారండి. అమ్మ మనకు అందిస్తున్న వాక్ ఏంటి, అమ్మ మాటలు అనుకున్న ఆంతర్యం ఏమిటి, ఇలా అన్నీ కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం దుర్గమ్మ మాటలు ఏంటో తెలుసుకోవాల్సింది. అమ్మ ఏం చెప్పబోతున్నారో, అమ్మ మాటలను ఆంతర్యం ఏంటో తెలుసుకోబోయే ముందు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మనకు బాగా తెలిసిన గురువుగారు ఉన్నారు. ఈ గురువుగారు స్త్రీ పురుష వశీకరణం 100% చేస్తారు. అలానే మీ జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారు వెంటనే పరిష్కారం చెబుతారు, జ్యోతిష్యం చెప్తారు. ఇప్పటి వరకు ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా అందరికీ జరిగిందండి, ఇంకా కూడా జరుగుతూనే ఉంది. నమ్మకంతో మీరు గురువుగారిని కాంటాక్ట్ అయితే డెఫినెట్గా మీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం అయితే దొరుకుతుంది. ఈ గురువుగారు భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, కుటుంబంలో కలహాలు కానీ, చేతిలో రూపాయి కూడా మిగలకపోవడం, అనారోగ్య సమస్యలు, మీ పిల్లలు మీ మాటకు వినకపోవడం, చీటికి మాటికి ఇంట్లో గొడవలు, చెడు దృష్టి, నరదృష్టి, వీటన్నిటికీ కూడా వెంటనే గురువుగారు జ్యోతిష్యం చెప్పి మీ జీవితంలో ఉన్న సమస్యలకు కొన్ని క్షణాల్లోనే పరిష్కారం చెప్పి మిమ్మల్ని ఆ సమస్యల నుంచి వెంటనే బయటపడేస్తారు. గురువుగారిని మనం కాంటాక్ట్ అవసరం ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, 9014390894. ఈ నెంబర్కి కాల్ చేయండి, గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ జీవితంలో ఉన్న ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం తెలుసుకోండి. శ్రీ సాయి శక్తి జ్యోతిష్య పీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. భూత వర్తమానం భవిష్యత్తుకు కళలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. స్త్రీ పురుషులకు సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే శాశ్వతంగా గురువుగారు పరిష్కారం చెప్తారు. ఒక్కసారి మీరు గురువుగారిని కాంటాక్ట్ అయ్యారంటే ఇక మళ్ళీ కూడా గురువుగారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. వెంటనే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపించి మిమ్మల్ని మంచి స్థాయిలో ఉండేలా గురువుగారు దానికి తగ్గ పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. కాబట్టి ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అయితే డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఇంట్లో సమస్యలకు ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయిన మీకు ఆఖరిసారిగా ఒక్కసారి ప్రయత్నించండి, డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. ఇక దుర్గమ్మ సందేశం ఏంటో ఆమె మాటలోనే తెలుసుకుందామా. ఇలా చూడమ్మా, నా కోసంగా కాస్త సమయాన్ని కేటాయించు. నా పాదాలను కానీ నా కుంకుమని కానీ నువ్వు తాకు. ఏదైనా సరే నీ మనసులో అనుకొని ఈ రెండిటిలో ఒకటి తాకు. ఈ తల్లి యొక్క ఆశీర్వాదంగా భావించి అమ్మ పాదాలను కానీ లేదా ఎంతో మహిమ కలిగిన కుంకుమని కానీ తాకు. నీ మనసులో అనుకున్నావా? మరి ఈ దుర్గమ్మ నీకు ఏం చెప్పబోతుందో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. మరి తలుచుకున్నావు కదా బిడ్డ. ఇక మొదటిగా అమ్మ పాదాలు. ఈ దుర్గమ్మ పాదాలు తాకిన వాళ్ళకి అమ్మ ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో ఇప్పుడు విందాం. చూడమ్మా, నువ్వు నా పాదాలని మనసులో అనుకుని ఈ సందేశాన్ని వింటున్నావు కదా. ఇక నువ్వు ఊహించని ధనలాభం నీకు కలగబోతుంది. నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు దొరుకుతుంది. నువ్వు ఉద్యోగం పోగొట్టుకున్నావా? అయితే నీ ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు తప్పకుండా ఇక ఫలించబోతున్నాయి. ఆ ఉద్యోగం అనేది కూడా నువ్వు కోరుకున్నట్లుగానే అతి కొద్ది రోజుల్లోనే లేదా ఒక 2-3 వారాల్లోనే నీకు దొరుకుతుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. నువ్వు పడ్డ ఇబ్బందులన్నీ కూడా శాశ్వతంగా దూరం అయిపోతాయి. నువ్వు తిరిగి మళ్ళీ పూర్వ వైభవం అనేది ఖచ్చితంగా వస్తుంది. జీవితం ఒక బ్రహ్మాండమైనటువంటి అద్భుతంగా నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నువ్వు ఎంత మంచిగా అంటే చాలా రకాలుగా కూడా ఇబ్బంది పడుతూ అందరికీ మంచి చేస్తూ ఉన్నావు కదా. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఆలోచన కూడా చేయొద్దమ్మా. ఎదుటి వాళ్ళు ఎప్పుడూ మంచిగా ఉండాలని అనుకున్నావు. అందరితో అన్నీ పంచుకుంటూ ఉన్నావు. అందరి యొక్క అభివృద్ధిని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకున్నావు. కానీ నీ అభివృద్ధిని చూసి, నువ్వు బాగుపడుతుంటే చూసి నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది నిన్ను హేళన చేసి అవమానిస్తూ ఉన్నారు. నీ ఎదుగుదలను వారు చూసి అసూయపడుతూ ఉన్నారు. నువ్వు ఎన్ని రకాలుగా అవమానాలు పడ్డావో ఈ దుర్గమ్మకు తెలుసు. ఎంతమంది దగ్గర నువ్వు చిన్న చూపుగా ఉన్నావో, ఎన్ని రకాల అవమానాలను చిన్న చూపులను ఎదుర్కొంటూ వస్తున్నావో అన్నీ చూస్తున్నాను. నువ్వు ఎప్పుడూ కూడా అందరినీ క్షమించేస్తూ ఉన్నావు. ఎదుటివారు బాగుండాలని కోరుకుంటావు. అందుకే ఈ దుర్గమ్మ నిన్ను ఉన్నతమైన స్థాయికి చూపించాలని అనుకుంటున్నాను.
నీ మనసులో నిశ్చలంగా స్వీకరించేటబోయేటువంటి ఈ శుభవార్తను నీకు అందించబోతున్నాను. నీ యొక్క శ్రమ, నీ కష్టానికి, ప్రతిఫలానికి అన్నిటికీ సమాధానం తీసుకొచ్చేశాను. నీ కష్ట సమయంలో కూడా నిన్ను ఎప్పుడూ నేను వదలను. నిన్ను బాధ పెట్టినటువంటి యొక్క కాలానికి ఇక నీకు బహుమతి ఇవ్వబోతుంది. ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి కదా, అది సహజమే. నీ యొక్క కుటుంబంతో ఎన్నో రకాలుగా కాలం ఆడుకుంటుందమ్మా. నువ్వు ఒక మంచి స్థాయికి రావాలని చెప్పి ఆరాటపడుతూ ఆశపడుతున్నావు కదా. ఈ రోజుతో నీ బాధలన్నీ తొలగిపోయాయి. నువ్వు ఈ దుర్గమ్మపై నమ్మకం ఉంచు. నా బిడ్డ కోసం నేను తప్పకుండా ఒక మంచి శుభవార్తను, మంచి అభివృద్ధిని, మంచి జీవితాన్ని అందిస్తున్నాను. అలానే మీ యొక్క దాంపత్య జీవితం కూడా అత్యద్భుతంగా ఉంటుంది. మీ భార్య, భర్త లేదా మీ పిల్లలు మీరు సంతోషంగా హాయిగా ఉంటారు. ఇక ఎంతో మందికి ఎంతో మంచి చేసిన నువ్వు ఈ రోజున మంచి స్థితిలో ఉండబోతున్నావు. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నీకు దొరకబోతుంది. ఈ సమాజంలో ఉన్నతమైన స్థానానికి నువ్వు చేరుకుంటావమ్మా. ఇప్పుడు కూడా నీ కుటుంబమే నీకు బలం, తెలుసా నీకు? వారి యొక్క ఆప్యాయత, అనురాగాలు, నీ మీద ఉన్న వారికి ప్రేమ నిన్ను మంచి స్థాయికి చేరుకునే తాపత్రయంతోనే నీ కుటుంబం నీకు బలంగా మారింది. కాబట్టి అంత గొప్ప కుటుంబాన్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు. అలానే ఆ యొక్క కుటుంబ బలం నీకు బలహీనత అంటే కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న కోపాలు పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా. అన్ని ఇబ్బందులు తొలగిపోయేలా నేను చేస్తాను. శుభసూచకంగా నీ ఇల్లు మారుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అలా చేసే బాధ్యత ఈ దుర్గమ్మది కదా. నేను నీ తల్లిగా చెప్తున్నాను. నీకు రాజయోగాన్ని, ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాను. భయపడకు. నా పూర్తి అనుగ్రహం నీకు పుష్కలంగా ఉంటుంది. నీకు రాబోయే శుభవార్తలు, సంతోషాలు కొత్తగా నీకు దక్కేలా చేస్తాను. బాధ్యతలన్నిటినీ కూడా నువ్వు స్వీకరించేలా చేస్తాను. తప్పకుండా ఇదంతా జరుగుతుంది తల్లి, భయపడకు. నువ్వు ఏమాత్రం కూడా అనుమానం అనేది అస్సలు పెట్టుకోవద్దు, సరేనా? నీకు మరింత నమ్మకాన్ని తోడయ్యేలా నేను చేస్తాను. మరింత ఎక్కువగా సంపాదన పెరిగే విధంగా, అభివృద్ధి పదంలో నడిచే విధంగా చేస్తాను. నీ యొక్క పేరు ప్రతిష్టలను, అలానే ఉన్నతమైన స్థానంలో నిన్ను నేను నిలబెడతాను. ఆధ్యాత్మిక పరమైనటువంటి గొప్ప స్థాయిలో నువ్వు ఊహించినటువంటి మార్పు ఒక్కసారిగా వస్తుంది. నాపై నమ్మకాన్ని పెట్టుకో. తప్పకుండా అదృష్టం నీకు కలిసి వస్తుంది. నువ్వు భరించిన బాధ ఇప్పటి వరకు ఎవ్వరూ భరించలేరేమో అన్నట్లుగా చాలా రకాల కష్టాలను ఎదుర్కొన్నావు కదా. అయితే ఇక అదృష్టం అనేది ఫలితాలను తారుమారు చేస్తుంది. నీ జీవితం నువ్వు ఎప్పుడూ కూడా విన్నటువంటి చూడని శుభవార్తలు నీకు అందబోతున్నాయి. అంతేకాదు, నువ్వు బాగా ఎక్కువ మంచివారు, అలానే మంచి స్నేహితులను సంపాదించుకుంటావు. కానీ కొంతమంది అసూయపరులు నీ చుట్టూ చేరి నిన్ను ఇప్పటి వరకు నీ అభివృద్ధిని చూస్తూ వారి యొక్క ఈర్ష్యతో, ద్వేషంతో రగిలిపోతూ నిన్ను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. అలాంటి వ్యక్తుల గురించి నువ్వు పూర్తిగా మర్చిపో. నువ్వు ఎప్పటిలానే నీ జీవితంలో ఉన్నటువంటి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పి ఈ దుర్గమ్మ కోరుకుంటూ నిన్ను ఆశీర్వదిస్తున్నాను. కుటుంబంతో అన్యోన్యంగా ఉండమ్మా. నీ యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకో. ఏ బెంగా దిగులు పెట్టుకోవద్దు. అన్నీ నీకు అనుకూలంగానే, ఆదరాగానే జరుగుతాయి. నీకు నేను తోడు ఉన్నాను కదా. అన్నిటినీ నీకు కలిసి వచ్చేలా చేస్తాను, సమయానికి అందిస్తాను. నీ జీవితంలో, నీ కుటుంబంలో అయోమయ స్థితిలో నీ యొక్క బిడ్డలు ఉన్నప్పుడు వారిని ఒక మంచి స్థాయికి తీసుకువెళ్లే రోజులు వస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి నీ కుటుంబాన్ని, నిన్ను ఏ విధంగా కాపాడైనా గుర్తు చేసుకో. ఇక నువ్వు చేయాల్సిందల్లా ఆనందంతో, ప్రశాంతంగా శుభవార్త కోసం ఎదురు చూడడమే. నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుందమ్మా. అంతేకాదు, నెగిటివ్ ఆలోచనలు కూడా బయటపెట్టు. ఆపద ఎప్పుడూ కూడా మనకు చెప్పిరాదు కదా. కాబట్టి ఆ ఆపద గురించి, భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించకు. ఎప్పుడో ఏదో ఆపద వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఉండే ప్రశాంతతను దూరం చేసుకోవద్దు, సరేనా? నేను ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అదే మంచి పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి. నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా, ప్రశాంతంగా ఉంటే నీ ఆలోచన కూడా చక్కగా ఉంటుందమ్మా. నువ్వే ఆలోచించుకో. నీ యొక్క ఆలోచన విధానాన్ని ఏ విధంగా మార్చుకోవాలి అనేది నువ్వే తెలుసుకో. అలానే నీకున్న కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా, సమస్యలు ఏదైనా సరే దూరం చేస్తాను. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ మర్చిపోయేలా చేస్తాను. స్పష్టంగా నీ దుర్గమే నీకు మాట ఇచ్చి మరీ చెప్తున్నాను. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. నాపై నమ్మకాన్ని పెంచుకో. నేను ఇస్తున్న వాక్కు ఇది నీ జీవితంలో నువ్వు ప్రశాంతంగా ఉండేలా చేస్తాను. నీ సమస్యలన్నిటినీ చక్కబెట్టుకుని
నీ జీవితంలో నీకు కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉంటావు. నీకున్న సమస్యలన్నీ తొలగించే బాధ్యత నాది. నీ బిడ్డల యొక్క భవిష్యత్తు బంగారమయం చేస్తాను. ఆ సమయమంతా అనుకూలంగా లేదు కదా, అన్నిటినీ మారుస్తాను. నీ కుటుంబంలో వ్యక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ సమాజంలోనే అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారే కదా, కానీ కుటుంబంలో ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాకు తెలుసమ్మా. మంచితనం ఉన్నవాళ్లే కాబట్టి మీరు ఓర్పు సహనంతో ఉన్నారు. అయితే బిడ్డ, ఇక నుండి నీ జీవితంలో లక్ష్మి కటాక్షం తోడు కాబోతుంది. ఎన్నో శుభవార్తలు నువ్వు వినబోతున్నావమ్మా. ఆ బాధ్యత నాది. నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే నీ జీవితం బంగారు బాటగా మారుతుంది. అది నాకు తెలుసు. నా ఆశీర్వాదాన్ని ఇచ్చేశాను కదా, నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ పాదాలు తాకిన వాళ్ళకి అమ్మవారు ఈ విధంగా అయితే సెలవిచ్చారండి. ఇది మీకు నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. ఇక రెండవది అమ్మవారి కుంకుమ. అమ్మవారి కుంకుమని ఎవరైతే మనసులో అనుకుని తాకారో, ఇది వింటున్నారో వాళ్ళకి దుర్గమ్మ ఇచ్చే సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడమ్మా, నీకున్న అనారోగ్య సమస్య ఏదైనా సరే ఉంటే వాటిని తొలగించే బాధ్యత ఈ అమ్మది. నువ్వు ఈ రోజున ఈ దుర్గమ్మ యొక్క కుంకుమని తాకావు కదా, నీ యొక్క ఆరోగ్యం అనేది తప్పకుండా కుదుటపడుతుంది. సరేనా? ఈ సందేశం ఈరోజు నువ్వు వింటున్నావంటే ఖచ్చితంగా ఇది యాదృచ్ఛికం అయితే కాదు. నీ యొక్క ఆరోగ్య సమస్యలతో నువ్వు ఎంత విసిగిపోయావో, అల్లాడావో, ఎంత అలసిపోయావో, ఎంత బలహీనపడ్డావో నాకు మాత్రమే తెలుసు. కాబట్టి నీ యొక్క ఆరోగ్య సమస్యలను, నీ యొక్క కష్టాలను పటాపంచలు చేసే బాధ్యత నాది. నీ యొక్క ఆరోగ్యం అంతా కూడా కుదురుపడుతుందని, నీ జీవితంలో అద్భుతాలు అనేటివి నేను జరిపించబోతున్నాను. ఈ రోజున నీకు ఏ పని కూడా జరగడం లేదు అని చెప్పి నువ్వు ఎంతో నిరుత్సాహంతో కూర్చుని ఉన్నావు కదా. అయితే నీ జీవితంలో నీకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఇప్పటి వరకు కూడా జరగడం లేదు అని కుమిలిపోయావు కదా. నువ్వు వినే శుభవార్తలు నీకు కూడా అర్థం కావు. ఈ దుర్గమ్మ లీలలో ఎవ్వరికీ అర్థం కానివి. అలానే ఉంటాయి. మరి నీ జీవితంలో కూడా అలానే జరుగుతుంది. నువ్వు అనుకోవచ్చు, నేను నష్టజాతకురాల్ని, నాకు ఎప్పుడూ ఇలానే జరుగుతుంది, ఎప్పుడూ నష్టాలేను, ఓటమేను, ఆరోగ్యం కూడా సహకరించదు, ఇంతే అని చెప్పి బాధపడుతున్నావు కదా. ఒక్కసారి ఆ కన్నీరుని తుడుచుకోమ్మా. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా, నీ యొక్క స్నేహితులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వారందరూ మంచిగా అద్భుతంగా ఉన్నారు. మంచి ఉద్యోగంతో, సంతోషంగా, కుటుంబంతో గొప్పగా బ్రతుకుతున్నారు. కానీ నన్ను మాత్రం ఎందుకు తల్లి కాలం ఇంతలా తక్కువ చేస్తుంది? నేను ఏం తప్పు చేశానమ్మా, భగవంతుడికి నేను కూడా హేళనగా అయిపోయింది అని అనుకుంటున్నావు కదా. నిన్ను నువ్వే ఎందుకు తల్లి ఇలా నిందించుకుంటూ బాధపడుతూ ఉన్నావు, తక్కువ చేసుకుంటున్నావు చెప్పు. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉన్నాను కదా, అన్నిటినీ సరిచేసి నీ జీవితాన్ని నేను మారుస్తాను. కాస్త మౌనంగా ప్రశాంతంగా ఉండు చాలు, అన్నీ జరుగుతాయి తల్లి. భగవంతుని యొక్క దృష్టిలో ప్రతి ఒక్క ప్రాణి సమానమే. వారి యొక్క కర్మానుసారం కొంతమందికి ఒక్కొక్కసారి అడిగిన వెంటనే వారి యొక్క కోరిక నెరవేరుతుంది. కొన్నిసార్లు వారు చేసిన పనుల వల్ల కొన్ని వారు అనుకుంటున్న కోరికలు నెరవేర్చుకున్నటువంటి దిశగా వారి అడుగులు వేశారు. కాబట్టి నీ యొక్క కర్మ ఫలితం అనేది తీరబోయే సమయంలోనే నువ్వు ఈ విధంగా చింతిస్తూ కూర్చోవడం భావ్యం కాదు. బాధపడి ఎలాంటి సమస్యలకైనా సరే ముగింపు పలుకుతావో చెప్పు. దేన్నైనా సరే తల్లి, నువ్వు ఎదుర్కొంటున్న ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని నేను నీకు ఇస్తాను. చూడు, కళ్ళతో ఏ విధంగా కన్నీళ్లు అనేవి చెమ్మగిల్లుతున్నాయో ఒక్కసారి వాటిని తుడుచుకో. ఈ దుర్గమ్మని చూడు, నాపై దృష్టి నిలుపు. దృష్టి పెట్టాక నీకు తప్పకుండా విజయం కలిగే తీరుతుంది. ఇది నా మాట. ఒక కిరీటం ఎంత అద్భుతంగా ఉంటుందో అలా నీ జీవితం మారుతుంది. చిన్న చిన్న అవమానాలకు, అనారోగ్య సమస్యలకు బాధపడితే ఎలా చెప్పు. నీ చుట్టూ ఉన్నటువంటి వారినే కాదు, ఒక్కొక్కసారి నీకంటే తక్కువగా ఉన్న వాళ్ళని కూడా ఒక్కసారి చూడు తల్లి. నీకంటే కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న వారిని కూడా, నీకంటే ఏమీ లేనటువంటి వాళ్ళు కొంతమంది జీవితంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వారిని చూసి ఒక్కసారిగా నీ జీవితంతో పోల్చుకొని చూడు. వారికంటే నువ్వు ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నావు కదా. అప్పుడు నువ్వు గర్వపడాలి కదా. అప్పుడు నీకే అర్థమవుతాయి. ప్రతిదీ కూడా అందరూ మనలానే ఉంటున్నారు, మనకంటే ఎక్కువగా ఆనందంగా ఉంటున్నారు అని చెప్పి అస్సలు అనుకోవద్దమ్మా. అది నీ అపోహ అవుతుంది. ఎందుకంటే నీకు తెలియని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. వారు అనుభవిస్తున్న బాధలతో పోలిస్తే నీ బాధలు చాలా తక్కువగా, చాలా చిన్నవిగా కనిపిస్తాయి. నేను ఈ మాటలు నిన్ను బాధ పెట్టాలనో, తక్కువ చేయాలనో, కించపరచాలనో చెప్పడం లేదు. కేవలం భగవంతుని యొక్క దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమే అని చెబుతున్నాను. అందరికీ వారి యొక్క కర్మానుసారం జరిగే కష్ట సుఖాల గురించి ఆలోచిస్తూ పక్కవారితో పోల్చుకోవడం భావ్యమైన విషయం కాదమ్మా. అదే ఈరోజు నేను చెబుతున్నాను.
ఈ దుర్గమ్మని కుంకుమను తాకిన నీకు విజయంతో నువ్వు తిరిగి వచ్చేలా చేస్తాను. నీ యొక్క ఆనందకరమైన జీవితంతో నీకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు నువ్వు కోరుకున్నది నీ దగ్గర లేకపోవచ్చు. నువ్వు అనుభవిస్తున్న నీ శారీరక బాధ, సమస్యలు, కష్టాలు అన్నీ కూడా నిన్ను బాధగా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి కదా, అది నాకు కనపడుతుంది. ఇక నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఓర్పు, సహనంతో ఉండు చాలు. నీ విజయానికి నీకు గొప్ప ఆయుధాలే మారబోతున్నాయి. ఇలా చూడు, నేను నీకు ఇచ్చే ఒక చిన్న బలం, ధైర్యం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్ను చాలా ఎక్కువగా పెద్ద స్థాయిలో ఉంచుతాయి. సప్త సముద్రాలు దాటైనా సరే నిన్ను నడిపించే బాధ్యతను ఈ దుర్గమ్మ తీసుకుంటాను. కాబట్టి నీకు రావాల్సిన గొప్ప, మంచి, ఆనందకరమైన జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. కంటి నిండా నిద్రపో. కన్నీళ్లు అస్సలు రానివ్వకు. ఈ దుర్గమ్మను ప్రార్థిస్తూ ఉండు చాలు. నీ ముఖం, నీ ఇల్లంతా కలకలలాడుతూ చాలా సంతోషంగా ఉంటారు. లక్ష్మీ కటాక్షంతో చాలా హాయిగా, సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది తల్లి. ఈ దుర్గమ్మ ఏం చెప్పినా నీ కోసమే, నీ మంచి కోసమే అని అనుకుంటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. వెంటనే నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ కుంకుమ తాకిన వారికైతే చెప్పారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపిన ఈ సందేశం కుంకుమ తాకిన వాళ్ళకి, అలానే అమ్మ పాదాలు తాకిన వారికి ఈ విధంగా సెలవిచ్చారు. ఈరోజు దుర్గమ్మ పంపిన సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.